ఈరోజు టాపిక్ వచ్చేసి మౌర్య సామ్రాజ్యం. ప్రాచీన భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యం, ఏన్షియంట్ హిస్టరీలో ఈ టాపిక్ చూస్తున్నాం. ఓకే, విల్ స్టార్ట్. మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్తుడు మురా అనే స్త్రీకి నందరాజుకి జన్మించినందున వీరికి మౌర్య అనే వంశనామం వచ్చింది. బౌద్ధ, జైన గ్రంథాల ప్రకారం మౌర్యులు క్షత్రియ వంశానికి చెందినవారు. మౌర్యులు మొరియా అనే తెగకు చెందినవారు. పురాణాలు మౌర్యులు శూద్ర వంశానికి చెందినవారని చెప్తున్నాయి. మౌర్య సామ్రాజ్యం నేటి ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణాన కర్ణాటక, తూర్పున బెంగాల్ వరకు విస్తరించింది. ఈ సామ్రాజ్యానికి గల ఆధారాలు: సాహిత్య ఆధారాలు, విదేశీ గ్రంథాలు, టాల్మీ రచించిన జాగ్రఫీ, జస్టిన్ ఏపిటోమ్, పీన్లీ నేచురల్ హిస్టరీ, ఇది ప్లీనీస్ న్యాచురల్ హిస్టరీ, మెగస్థనీస్ ఇండికా, ఈ బుక్ ఇంపార్టెంట్, ఫ్లుటార్కా ది లైవ్స్. ఓకే, దేశీయ గ్రంథాలు: కౌటిల్యుని అర్థశాస్త్రం, విశాఖదత్తుడి ముద్రాక్షసం, ఈ బుక్ ఇంపార్టెంట్, విశాఖదత్తుని యొక్క ముద్రాక్షసం బుక్, భానుడి హర్షచరిత్ర, కల్హానాస్ రాజతరంగిణి, తారానాథ్ ది హిస్టరీ ఆఫ్ టిబెట్, అశోకుని శాసనాలు, ఈ బుక్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ రండి, ఒకసారి చూసుకోండి మళ్ళీ. నెక్స్ట్, అశోకుని శాసనాలను మొదటిసారి 1837లో జేమ్స్ ప్రిన్సెస్ చదివాడు. ఎవరివి? అశోకుని యొక్క శాసనాలను 1837లో మొదటిసారిగా. ఫస్ట్, చంద్రగుప్త మౌర్య క్రీస్తుపూర్వం 321 నుండి 297 వరకు. క్రీస్తుపూర్వం 321లో నందవంశంలో చివరి వాడిన ధన్వంతుడిని ఓడించి చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యంను స్థాపించాడు. ఈ విషయం విశాఖదత్తుడి ముద్రాక్షసం గ్రంథంలో ఉంది. చంద్రగుప్తుడికి కౌటిల్యుడు సహాయం చేశాడు. కౌటిల్యుడికి చాణక్యుడు, విష్ణుగుప్త అనే పేర్లు కలవు. చంద్రగుప్తుడికి కౌటిల్యుడు సహాయం చేస్తాడు. ఈ కౌటిల్యునికి చాణక్యుడు అని, తర్వాత విష్ణుగుప్త అనే పేర్లు కలవు. దేవి చంద్రగుప్తం గ్రంథం చంద్రగుప్త మౌర్యుడి సింహాసనం అలంకరించినట్లు చెప్తుంది. చంద్రగుప్తుడు క్రీస్తుపూర్వం 305లో గ్రీక్ రాయబారి సెలికస్ నికేటర్ను ఓడించాడు. సెలికస్ నికేటర్ సంధి చేసుకుని తన కుమార్తె హెలీనాను చంద్రగుప్తుడికిచ్చి వివాహం చేశాడు. సెలికస్ నికేటర్ మెగస్తనీస్కు గ్రీకు రాయబారిగా చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉంచాడు. మెగస్తనీస్ గ్రీక్ రాయబారిగా చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉంచాడు. ఎవరు? సెలికస్ నికేటర్. మెగస్తనీస్ భారతదేశంలో విన్న విషయాలను తన ఇండికా గ్రంథంలో రాశాడు. ఈ గ్రంథంలో పట్టణ పాలన గురించి రాశాడు. ఉత్తర భారతదేశంలో కరువు వచ్చినప్పుడు చంద్రగుప్త మౌర్యునితో పాటు దక్షిణ భారతానికి భద్రబాహుడు వచ్చాడు. చంద్రగుప్తుడు చివరి రోజుల్లో జైనమతం తీసుకుని శ్రావణ బెలగోలకు వెళ్ళి సల్లేఖన వ్రతం పాటించి మరణించాడు. భద్రబాహు అంటే జైనమతం గుర్తుకు రావాలి మనకి, రైట్? బట్ ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి చంద్రగుప్తుడు చివరి రోజుల్లో జైనమతం తీసుకొని శ్రావణ బెలగోలకు వెళ్ళి సల్లేఖన వ్రతం పాటించి మరణించాడు. నెక్స్ట్, బిందుసారుడు క్రీస్తుపూర్వం 298 నుంచి 273 వరకు. మౌర్య చంద్రగుప్తుని కుమారుడు బిందుసారుడు. చంద్రగుప్తుని మౌర్య యొక్క కుమారుడు బిందుసారుడు. బిందుసారుడు బిరుదు అమిత్రోకేట్స్ లేకపోతే అమిత్రగద. దీని అర్థం శత్రు సంహారకుడు. బిందుసారుని అసలు పేరు సింహసేన. ఇతని ఆస్థానంలో ఉన్న గ్రీక్ రాయబారి డెమియోకస్. ఇతని ప్రధాని కల్లాటకుడు, రైట్? నెక్స్ట్, అశోకుడు క్రీస్తుపూర్వం 269 నుంచి 232 వరకు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, బిందుసారుడు వేరే, బింబిసారుడు వేరే, రైట్? చంద్రగుప్తుని యొక్క కుమారుడు బిందుసారుడు. ఇతనుకున్న బిరుదు అమిత్రోకేట్స్, దాని అర్థం శత్రు సంహారకుడు, రైట్? నెక్స్ట్, అశోకుడు. మౌర్య వంశంలో గొప్ప పాలకుడు బిందుసారుని కుమారుడు అశోకుడు. అశోకుని యొక్క తల్లి సుభద్రాంగి లేదా జనపద కళ్యాణి. ఇతను శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు అందజేసిన మొట్టమొదటి రాజు. అశోకుని శాసనాలు ప్రాకృతంలో బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. అశోకుని బిరుదులు దేవనాం ప్రియ అంటే దేవతలకు ప్రియమైన వాడు అని అర్థం, ప్రియదర్శి, అందమైన రూపం కలిగిన వాడు. అశోకుని పట్టపురాణి అసంగమిత్ర. వారసత్వ యుద్ధం అనంతరం అశోకుడు 229 BCలో పట్టాభిషేకం చేసుకున్నాడు. ఈ రోజున కొంతమంది ఖైదీలను విడుదల చేశాడు. ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఉంది. అశోకుని ఏకైక గుహాలయ శాసనం
గాయా సమీపంలో బారాబారా అనే ప్రాంతంలో లభించింది. ఏకైక గుహాలయ శాసనం బారాబారాలో కలదు. ఈ శాసనం ప్రకారం అశోకుడు బారాబారాలో 4 గుహలు నిర్మించి అజీవులకు దానం చేశాడు. ఇవి భారతదేశంలో నిర్మించబడిన తొలి గుహలు. బారాబారా కేవ్స్ అశోకుడు నిర్మిస్తాడు. మొదటి గుహాలయ శాసనం. నెక్స్ట్ కళింగ యుద్ధం BC 261. కళింగ అనేది నేటి ఒడిషా పాత పేరు. కళింగ యుద్ధం గురించి అశోకుని 13వ శిలాశాసనం తెలియజేస్తుంది. దక్షిణ భారతదేశానికి భూ జల మార్గాలు కళింగ నుండి ఉండడంతో దీనిపై దండయాత్ర చేశారు. కళింగ యుద్ధంలో అశోకుడు ఆనాటి కళింగ రాజైన రాజా అనంతన్ను ఓడించాడు. కళింగ యుద్ధం దయానది తీరంలో జరిగింది. ఈ యుద్ధంలో 1,00,000 మంది కళింగ సైన్యంను హతమార్చబడింది. ఈ యుద్ధం నాటి కళింగ రాజ్య సైన్యాధిపతి పద్మనాభన్ ఎవరికి మధ్య జరుగుతుంది? అశోకుడికి అండ్ రాజా అనంతన్కు మధ్య జరుగుతుంది. ఇందులో అనంతన్ ఓడిపోతాడు. ఇది దయానది నదీ తీరంలో జరిగింది. నెక్స్ట్ 1,00,000 మంది దాకా మరణిస్తారు ఈ యుద్ధంలో. ఈ యుద్ధం నాటి కళింగ రాజ్య సైన్యాధిపతి పద్మనాభన్. కళింగ యుద్ధం వలన అశోకుడు జంబూద్వీపం అంతా జయించాడు. కళింగ యుద్ధంలో హింస, రక్తపాతం చూసి అశోకుడు దుఃఖించాడు. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయం పొంది యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు అశోకుడు. అశోకుడు యుద్ధానికి బదులు ధమ్మ ప్రచారం చేయాలనుకున్నాడు. ఇందులో ముఖ్యమైనది దయ. ధమ్మ అనేది ప్రాకృత పదం. అది సంస్కృతంలో ధర్మం అని అంటారు. రైట్. నెక్స్ట్ అశోకుని యొక్క ధర్మం. అశోకుడు బుద్ధుని బోధనల వలన ప్రభావితుడయ్యాడు. అశోకుడు ధర్మ ప్రచారం కోసం ధర్మ మహామాతృలనే ఉద్యోగులను నియమించాడు. ఇతను ధర్మాన్ని సిరియా, ఈజిప్ట్, గ్రీక్, శ్రీలంకలకు వ్యాప్తి చేశాడు. అశోకుడి ప్రతిరూపం కర్ణాటకలో కనగనహలి అనే ప్రదేశంలో కలదు. కర్ణాటకలో కనగనహలిలో కలదు. అశోకుని కాలంలో 3వ బౌద్ధ మత సంగీత పట్లిపుత్రంలో జరిగింది. ఇది ఇంపార్టెంట్. 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ అశోకుని టైంలో పట్లిపుత్రంలో జరిగింది. 3వ బౌద్ధ సమావేశం తర్వాత అశోకుడు బౌద్ధ మత ప్రచారం కొరకు బౌద్ధ భిక్షువులను వివిధ ప్రాంతాలకు పంపాడు. వారు సింహాలం అంటే శ్రీలంకకి పంపింది మహేంద్ర, సంఘమిత్ర. ఇద్దరు కొడుకు మరియు కూతురు. సంఘమిత్ర కూతురు, మహేంద్ర కొడుకు, అశోకుని యొక్క కొడుకు. వీరిద్దరిని శ్రీలంకకు పంపుతాడు అశోకుడు. ఇది బౌద్ధ మత ప్రచారం కొరకు. రైట్. గాంధార, మంజంతిక, బనవాసి, రక్షిత, మహిషమండలం, మైసూర్కి మహదేవ, బర్మా సువర్ణభూమికి సోనా, ఉత్తర హిమాలయాలకి మజ్జిమ, అపరాంతక, యోన ధర్మ రక్షిత. ఇవంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఇది ఒకటి ఇంపార్టెంట్. సింహాల శ్రీలంకకు పంపించింది మహేంద్ర మరియు సంఘమిత్రని. నెక్స్ట్ బౌద్ధ మతం ప్రచారం మతం అగుటకు కృషి చేసిన వ్యక్తి అశోకుడు. చివరి మౌర్య పాలకుడు అయిన బృహద్రథుని ఓడించి అతని సేనాని పుష్యమిత్రుడు పట్లిపుత్రాన్ని ఆక్రమించి శుంగవంశాన్ని స్థాపించాడు. రైట్. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. చివరి మౌర్య పాలకుడును భద్రబాహుడు ఇతన్ని ఓడించి బహద్రుడిని ఓడించి అతని సైన్యాన్ని పుష్యమిత్రుడు పట్లిపుత్రాన్ని ఆక్రమించి శుంగవంశాన్ని స్థాపిస్తాడు. కదా. రైట్. అంటే మనకు మౌర్యస్ తర్వాతే నెక్స్ట్ వచ్చేవారు శుంగా డైనస్టీ. రైట్. ఈ శుంగా డైనస్టీ వంశాన్ని స్థాపించింది పుష్యమిత్ర శుంగుడు. పట్లిపుత్రాన్ని ఆక్రమిస్తాడు. తర్వాత మౌర్యన్ డైనాసిటీలో ఉన్న చివరి పాలకుడు మౌర్య పాలకుడు బహద్రుడిని ఓడించి. నెక్స్ట్ మౌర్యుల పరిపాలన వ్యవస్థ తెలుసుకోవడానికి ప్రధానమైన ఆధారాలు అర్థశాస్త్రం, ఇండికా, అశోకుని యొక్క శాసనాలు. రాజ్యంలో రాజు అత్యున్నతాధికారి, సర్వ సైన్యాధికారి, ఉన్నత న్యాయాధీశుడు. మంత్రి పరిషత్ రోజు రాజు శకటంలో ఒక చక్రం లాంటిది మంత్రి పరిషత్ అనేది. రాజ్యపాలన వ్యవహారాల్లో రాజుకు సలహాలను ఇస్తుంది కౌటిల్యుడు రాజుకు ప్రధానమంత్రి. ఇక్కడ 2 సభలు కలవు, పౌరసభ మరియు జనపద సభ. పౌరసభలో ప్రజాప్రతినిధులు ఉంటారు. జానపద సభలో ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతాయి. జానపద సభలో రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు జనపదాలు అంటే రాష్ట్రాలుగా విభజించారు. దీనికి అధిపతులు రాజకుమారులు. 10 గ్రామాలకు గోపుడు ఉండేవాడు. గ్రామిణి ఉండేవాడు. రైట్. మౌర్యుల కాలంలో నగరపాలన అంటే మున్సిపాలిటీ కలదు. దీనికి అధికారి నాగరికుడు. నగర పాలనను తెలియజేసిన గ్రంథం ఇండికా. మెగస్తనీస్ రచించిన ఇండికా. న్యాయపాలన. రాజస్థానమే ఉన్నత న్యాయస్థానం. కౌటిల్యుడి ప్రకారం 2 రకాల న్యాయస్థానాలు కలవు. ధర్మస్థేయ, కంటక శోధన. ధర్మస్థేయ అంటే సివిల్ న్యాయస్థానం, కంటక శోధన అంటే క్రిమినల్ న్యాయస్థానం.
ధర్మస్థేయ న్యాయమూర్తులను వ్యవహారిక, కంటక శోధన న్యాయమూర్తులను ప్రదేష్ట అనేవారు. నగర స్థాయి న్యాయమూర్తులను మహామాతృలు, జిల్లా స్థాయి న్యాయమూర్తులను రజుకలని పిలిచేవారు. నెక్స్ట్ సైనిక పాలన. మౌర్యులు సమర్థవంతమైన సైన్యాన్ని పోషించారు. సంతక్ అనగా కొన్ని ప్రదేశాల్లో నియమించేవారు. సంచార ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి రహస్యంగా తిరిగేవారు. ఆర్థిక పరిస్థితులు. మౌర్యుల కాలంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. రాజ్యానికి భూమి శిస్తు ప్రధాన ఆదాయం. ఆదాయంలో 1/4 నుండి 1/6 వంతు శిస్సు ట్యాక్స్ వసూలు చేసేవారు ధాన్య రూపంలో. ఆదాయ శాఖకు ముఖ్య అధికారి సమహర్త. మెగస్తనిస్ భారతదేశంలో బానిసలు లేరని రాశాడు. ఆదాయ శాఖకు ముఖ్య అధికారి సమహర్త. నెక్స్ట్ పన్నులు. బాగా పన్ను. పంటలో 1/4 నుంచి 1/6 వంతు శిస్తు. పిండాకర కొన్ని గ్రామాలకు కలిపి వేసే పన్ను. కార తోటలపై వేసే పన్నును కార అంటారు. సేనభక్త రాజు సైన్యం గ్రామాల గుండా వెళ్ళేటప్పుడు వారికి సహాయం చేసే పన్ను. ఇది ఇంపార్టెంట్. కార తోటలపై వేసే పన్నును కార అంటారు. కార అనేది ఒక పన్ను. నెక్స్ట్ రహదారులు. పట్లిపుత్రం నుండి తక్షశిల దాకా ఈ రహదారిని మెగస్తనీస్ పెద్ద రాచబాటగా పేర్కొన్నాడు. శ్రావస్తి నుంచి ప్రతిష్టానపురం దాకా ఇది దక్షిణ పదం. పట్లిపుత్రం నుండి తక్షశిల దాకా ఉత్తర పదం. శ్రావస్తి నుంచి రాజగృహ దాకా ఒక రహదారి. అలహాబాద్ లఘు స్తంభనాశాసంలో ప్రస్తావించబడిన అశోకుని రాణి కరువకి. ఇక్కడిది ఒక్కటి చూసుకోండి. అలహాబాద్లో లఘు స్తంభ శాసనం. లఘు స్తంభ శాసనం అంటే అలహాబాద్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ భాష సారస్వతల. మౌర్యుల కాలంలో రాజభాష ప్రాకృతం, తర్వాతి భాష సంస్కృతం. తక్షశిల, వారణాసి ప్రముఖ విద్యా కేంద్రాలు. నెక్స్ట్ వాస్తుశిల్పాలు. మౌర్యన్ టైంలో ఉన్న వాస్తుశిల్పాలు. గ్రీక్, రోమన్, బౌద్ధ శైలి శిల్పం అని పిలువబడే భారతీయ శిల్పశైలి మౌర్య శిల్పశైలి. అశోకుని కాలంలో స్తూపాలు, స్తంభాలు, రాజభవనాలు నిర్మాణం జరిగింది. స్తంభాలు బౌద్ధ సన్యాసులు నివాసాలు. స్తూపాలు బౌద్ధ అవశేష నిర్మాణాలు. మౌర్యుల శిల్పకళలో అత్యంత ప్రధానమైనవి అశోకుని స్తంభాలు. ఇవి పర్షియన్ చక్రవర్తి డేరియస్ I ప్రభావంతో నిర్మించబడ్డాయి. వీటిపైన అశోకుడు తన శాసనాలను లిఖించాడు. ప్రతి స్తంభానికి ఒక శిరోభాగం ఉంటుంది. ఇందులో ఒక అందమైన జంతువు బొమ్మను శిల్పంగా చెక్కి అలంకరణ కోసం ఉపయోగించేవారు. అవి రాంపుర్వలోని స్తంభంలో వృషభం, లౌరియా నందన్గర్లోని స్తంభంలోని సింహం, రుమ్మిందైలోని స్తంభంలోని గుర్రం. ఇక్కడ ఈ ప్లేసెస్ ఇంపార్టెంట్. రాంపుర, తర్వాత రుమ్మిందై, లౌరియా నందన్ గర్గ్, ఈ ప్లేసెస్ ఇంపార్టెంట్. ఇవి ఈ స్తంభాల నిర్మాణానికి అశోకుడు మధురలో లభించే ఎర్రని ఇసుకరాయి మరియు కాశీ సమీపంలోని చునార్లో లభించే గోధుమ రంగు ఇసుకరాయిని ఉపయోగించాడు. అశోకుడు 84,000 స్తూపాలు నిర్మించాడు. వీటిలో సాంచి, సార్నాథ్, బర్హత్ ప్రసిద్ధమైనవి. సార్నాథ్ స్తంభ సింహ కిరీటాన్ని స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం జాతీయ చిహ్నంగా తీసుకుంది. భారత జాతీయ చిహ్నంపై ఉన్న ఇతర జంతువులు ఏనుగు, గుర్రం, ఎద్దు, ఒక సింహం. ఎంబ్లమ్ అనేది సార్నాథ్ నుంచి తీసుకున్నాం. రైట్, అది నోట్ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ మౌర్యుల కాలం నాటి శిల్పాలు అనేక చోట్ల లభ్యమయ్యాయి. వాటిలో కొన్ని ధౌలి ఒరిస్సాలో లభించిన ఏనుగు శిల్పం, దీదార్గంజ్ బీహార్లో లభించిన యక్షిణి శిల్పం, మధురలో లభించిన యక్షుని శిల్పం. రైట్, దీదార్గంజ్ బీహార్, తర్వాత ధౌలి ఒరిస్సా. ఇక్కడితో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది, మౌర్య సామ్రాజ్యం. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మేము ముందుకు వస్తాను. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్స్లో ఉన్న గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే అయితే ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ మన ఛానల్ని వరకు రెఫర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.